బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మామునూరు ఎయిర్పోర్ట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎయిర్పోర్ట్ కు భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలని అన్నదాతలు నిరసనకు దిగారు. నక్కనపల్లి రోడ్డు తీసేయవద్దని డిమాండ్ చేస్తున్నారు. తమకు రోడ్డు మార్గం చూపించాలని ఆందోళనకు దిగారు రైతులు. ఆందోళనలో భారీగా మహిళలు పాల్గొన్నారు. సమాచారం అందిన వెంటనే మామునూరు ఎయిర్పోర్ట్ వద్దకు భారీగా పోలీసులు మోహరించారు. అది ఎగ్జాక్ట్ 4-5 కోట్లు అది ఇస్తేనే మంత్రి గానీ ఎమ్మెల్యే గానీ చెప్తలేరు అసలు చెప్తున్నారు. అదే ఎమ్మెల్యే మీకు రోడ్లు వేయలేదని అంటాడు. ముగ్గురు మాట్లాడిన వీడియోస్ ఉన్నాయి మా దగ్గర. మంత్రి గారు మాట్లాడారు, కలెక్టర్ గారు మాట్లాడారు, కొండా సురేఖ గారు బయట వేరే ల్యాండ్ ఇస్తాం దాంట్లో అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి మేము ఇస్తామని చెప్పింది. మీకేం కావాలని కోరుకుంటున్నాం? మాకు బరాబర్ ఇక్కడ ఎకరానికి 5 కోట్లు కావాలి. మా ఊరికి పక్కాగా హైవే రోడ్డు మా ఊరు నుంచి పోవాలి. అది మా డిమాండ్. మేము మా ఊరు నుంచి 175 ఎకరాల భూమి మేము ఎయిర్పోర్ట్ ఇచ్చుకుంటూ మా ఊరిని మేము చీకట్లో పడేసుకోవాలా? అదొకటి చూడండి. మరి మామునూరు ఎయిర్పోర్ట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఎయిర్పోర్ట్ కు భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలంటూ కూడా అన్నదాతలు నిరసనకు దిగారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి. మామునూరు ఎయిర్పోర్ట్ కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణకు ప్రారంభించింది. ఇంకా ఎయిర్పోర్ట్ నిర్మాణానికి 250 ఎకరాల భూసేకరణ జరగాలి. ఆ భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కూడా విడుదల చేసింది. విడుదల చేసిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్థానిక ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి, మంత్రి కొండా సురేఖ నేతృత్వంలో అధికారులు భూసేకరణకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో నక్కలపల్లి, గుంటూరుపల్లి 2 గ్రామాలకు రోడ్డు మార్గం ఉండకుండా పోతుంది భూసేకరణ చేసినట్లయితే. కాబట్టి మాకు రోడ్డు మార్గం లేకుంటే ఎలా అనే ఆందోళన ఈ 2 గ్రామాల ప్రజల నుండి వ్యక్తమవుతుంది. మరోవైపు నుండి భూసేకరణ జరగాలి, కానీ పూర్తిగా రోడ్డు మార్గమే లేకుంటే తమ గ్రామాలు ఎలా ఉండాలి, రోడ్డు మార్గం ఉండేటట్లు చూడాలి. అందుకు స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ చూపాలి. స్థానిక ప్రజాప్రతినిధులు 2 గ్రామాల ప్రజలను అదేవిధంగా రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అందులో భాగంగానే వాళ్ళ భూసేకరణ కోసం వచ్చిన అధికారులను అడ్డగించి వారిని నిలదీసే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని రైతులను అదేవిధంగా ప్రజలను సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు. చూడాలి మరి నక్కలపల్లి అదేవిధంగా గుంటూరుపల్లి గ్రామస్తులు భూసేకరణ తమ భూములను ప్రభుత్వానికి ఇస్తారా ఇవరా? ఒకవేళ భూములు ఇచ్చినట్లయితే తమకు రోడ్డు మార్గం ఎలా అనే ఆందోళన వారిలో కనిపిస్తుంది. మరి స్థానిక ప్రజాప్రతినిధి, స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న రేవూరు ప్రకాష్ రెడ్డి అదేవిధంగా మంత్రి కొండా సురేఖ ఎలా స్పందిస్తారు? ఆ గ్రామాలకు దారి ఉండేటట్లు చూస్తారా లేదా? ఎలా ఏం జరుగుతుందనే చూడాల్సింది. సుధాకర్, అయితే ఇప్పటికే కూడా మామునూరు ఎయిర్పోర్ట్ వద్ద ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొన్నట్టు తెలుస్తోంది. మరి పోలీసులు అక్కడికి చేరుకుని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? ఈ సంఘటన జరిగిన వెంటనే పోలీసులు, స్థానిక పోలీసులు, సిఐతో పాటు ఎస్ఐ, ఇతర పోలీసులు అందరూ అక్కడికి చేరుకొని రైతులను అదేవిధంగా గ్రామస్తులను సంధాయిస్తున్నారు. ప్రభుత్వం తప్పకుండా మీకు న్యాయం చేస్తుందంటూ భరోసా కల్పిస్తున్నారు. న్యాయం చేసిన తర్వాతే భూములు సేకరిస్తామని చెప్తున్నారు. కానీ స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా ఎమ్మెల్యే, మంత్రి ఇద్దరి నేతృత్వంలోనే జరగాల్సి ఉంటుంది. ఇద్దరు కూడా రైతులను ఆదుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం అయితే పోలీసులు గొడవను సద్దుమణిగించే విధంగా లేకుంటే వారిని ఆందోళనను తగ్గించే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.